హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. అందుకోసం ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి తీసుకోవాలి. చికెన్ని మ్యారినేషన్ కోసం ముందుగా దాంట్లోకి చికెన్కి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ కారము, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అనేది ముక్కలకు బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత 1 కప్పు తీసుకొని అందులో 1 టీ స్పూన్ మిలన్ సీడ్స్, 1 స్పూన్ కాజు తీసుకొని 1 అవర్ వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, టొమాటోస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న గింజలు అలాగే ఫ్రై చేసుకున్నవి మొత్తం మిక్సీలో వేసి మెత్తగా ఇక్కడ కనిపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని బయటికి తీసుకొని ఈ ఆయిల్లో వేసి మొత్తం బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకొని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. ఇప్పుడే ఇలాగ మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత కొద్దిసేపటికి అవే వాటర్ వదిలి ఈ విధంగా ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోతాయి. చూడండి, ఇక్కడ మెత్తగా ఉడికినాయి. ఇక్కడ కొద్దిగా మెత్తగా ఉడికిన తర్వాత ముక్కలు ముందుగా మనం పట్టి పెట్టుకున్న పేస్ట్ని, గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులోనే చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేసి ఉడికించుకోవాలి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.